శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మే 17 నుంచి 23 మధ్యలో జరిగే ఫలితాలు పరిశీలించినప్పుడు మకర రాశి వారికి చతుర్థ స్థానంలోకి కుజగ్రహ ప్రవేశం, అది స్వక్షేత్రం అవటం వల్ల ఈ రాశి వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం జూన్ 20వ తారీఖు వరకు ఏర్పడడం జరిగింది. ఏదైనా గ్రహం, అది శుభుడైనా పాపుడైనా, ఒక ప్రత్యేకమైనటువంటి యోగంలో ఉన్నప్పుడు ఆ గ్రహం తన యొక్క కారకత్వాల ద్వారా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూకారకుడు, అన్నదమ్ములకి కారకుడు, ఉద్యోగానికి కారకుడు. మరి ఈ రాశి వారికి మీరు ఏదన్నా ఒక స్థిరాస్తి సేకరించే అవకాశం ఉంది. మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి మీ పేరును రావడం కానీ, ఆస్తి పంపకాల ద్వారా మీ స్థిరాస్తి మీకు స్వాధీనం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎవరైతే రియల్ ఎస్టేటు స్థిరాస్తి వ్యాపారంలో ఉంటారో వారికి ఈ వారం నుంచి వారి అభివృద్ధి తిరిగి ప్రారంభమవుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి విలువ పెరగడం ద్వారా మీ యొక్క రొటేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక సాధారణ స్థాయి నుంచి సడన్గా ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మీ దగ్గర ఉన్నటువంటి భూమి వాల్యూ ఒకేసారి పెరిగినప్పుడు అది చాలా ఆశ్చర్యంగా పెరుగుతుంటుంది. ఏదో ఒక 20 లక్షలకి 30 లక్షలకు కొన్నటువంటి ఎకరా భూమి ఒకేసారి 5 కోట్లు 6 కోట్లు కూడా అవుతూ ఉంటుంది. అలాగే ఒకేసారి పెరిగే స్థిరాస్తి పెరగడం ఈ కుజుడు మాత్రమే అటువంటి పెంపుదల ఇవ్వగలుగుతాడు. అటువంటి స్థితి ఈ మకర రాశి వారికి ఇప్పుడు రావడం జరిగింది. గత కొంతకాలంగా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలకి ఒకేసారి ఈ భూముల ద్వారా మీకు అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇది కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వర్తించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క కలయిక, ఇది ఏర్పడినటువంటి ఈ యోగ ప్రభావం, ఇది బుధాదిత్య యోగం, నిపుణ యోగం. ఇది విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఉన్నత విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకి కంప్లీట్గా మీరు కోరుకున్న కాలేజీలో సీట్ రావడం కానీ, విద్యాపరంగా మంచి గురువు లభించడం ఓకే, విద్యార్థులకు ఓకే. అయితే మీ యొక్క సంతానం దూరం వెళ్ళే అవకాశం ఉన్నది. అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి పంచమ స్థానంలో చేరడం వల్ల మీ పిల్లలకి విదేశంలో సీట్ రావడం కానీ, దూరంగా సీట్ రావడం వల్ల టెంపరీగా వాళ్ళు మీకు దూరం అయ్యే సూచనలు కనబట్టి అది మీకు కొంతవరకు మంచిగానే ఆనందంగానే ఉంటుంది. బట్ ఏదైనా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లేకపోవడం, ఏ సమయానికి ఏ అవసరానికి కూడా కుటుంబ సభ్యులు సహకరించకపోవడం జరుగుతుంటుంది. కుటుంబ సభ్యులు దూరం అవడం కూడా ఈ కారణాల వల్ల, వాళ్ళకి కాలేజీలో సీట్ రావడము, ఉద్యోగం రావడము, ఆ కారణాల వల్ల మీరు కొంతవరకు ఈ కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు బలంగా ఉన్నాడు. శని భగవానుడు కూడా తృతీయ స్థానంలో కొత్త ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఉద్యోగం ద్వారానో ఒక మిత్రుడి ద్వారానో కొంతవరకు మీకు సహకారం లభిస్తూ ఉంటుంది. అంటే శని ఎప్పుడైనా ఒక ఫలితాన్ని ఇచ్చినప్పుడు అది ఇమీడియట్గా కుజుడు ఇచ్చినంత తొందరగా ఇవ్వడం, చాలా నిదానంగా ఆలస్యంగా చివరి నిమిషంలో ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా మాత్రం కంప్లీట్గా మీకు ఒక ప్రయత్నం మాత్రం నెరవేరుతుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే దగ్గర బంధువులతో కంప్లీట్గా విరోధాలు రావడం జరుగుతూ ఉంటుంది. 6వ స్థానంలో శుక్ర గురువుల యొక్క సంచారం ఈ స్థిరాస్తి పంపకాల విషయంలో అయితేనే, మిగతా విషయాల్లో అయితేనే దగ్గర బంధువులతో విభేదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదో రకంగా స్త్రీలతో విరోధం అన్నది మీకు బాగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బంధువులతో సామరస్య ధోరణిలోనే వెళ్ళడం మంచిది. అంటే ఎటు నుంచి ఎటు వచ్చినా మీదే తప్పుగా చిత్రీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడడం మంచిది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్య భగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు మిలిటరీ, సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే
గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి, బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు, అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడము, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో, అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చలో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వలన కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు, ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు లేదంటే భార్యాభర్తలు రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు, నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పొట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అన్నది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 పాళ్ళు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.